ఈ ప్రపంచంలో అత్యంత మోసకరమైనది ఏదైనా ఉంది అంటే మానవ జీవితమే. ఈ ప్రపంచంలో అత్యంత మోసకరమైనది ఏదైనా ఉందంటే అదెవరు ఏంటండి? మానవ జీవితమే. ఈ ఫోన్ ఉంది, పాడైపోయినా దాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ వాచ్ ఉంది, పాడైపోయిన ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ వస్తువులు ఏవి పాడైపోయినా ఒక మూలకు పెట్టవచ్చు. కానీ మనిషి చనిపోతే మనిషిని ఒక్కరోజు పెట్టుకోలేదు. అది మనదైనా కూడా చచ్చిపోయినాడు, ప్రాణం పోయింది అంటేనే ఐస్ బాక్స్కు ఫోన్ చేసుకుంటాం. ఎప్పుడు ఏమి జరుగుతాదో కూడా ఊహించలేనిది కూడా మానవ జీవితమే. అత్యంత మోసకరమైంది. వయసులే, చిన్నలే, పెద్దలే, సమయములే, అసమయములే. విలువైంది ఈ జీవితము, బహు బాధ్యత కలిగింది జీవితము. దేవునికి లెక్క చెప్పాల్సింది కూడా ఈ జీవితమే. చాలా మందిని అపవాది కొన్ని బంధకాలలో బంధించేసినాడు. పని చేసుకోవాలా, కష్టపడాలా, డబ్బు సంపాదించాలా, సాయంత్రం అయ్యేసరికి ఒళ్ళు నొప్పులు తగ్గాలని కొంచెం మందేసుకోవాలా, మళ్ళా పనికి పోవాలి. లేదా మరొక అలవాట్లకు మనిషి బానిసలైపోయి ఈ ప్రపంచంలో తన్ను తాను మోసం చేసుకున్నంతగా ఎవరు మోసం చేయడం లే. ఒక మాట ప్రేమతో మీకు తెలియజేస్తా, మీ జీవితము మీరు బ్రతికేది కాదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత జీవితం ఉంది, అది మర్చిపోకూడదు. అది ఎప్పటికీ మర్చిపోవాలి. ఏమో చచ్చిపోయిన తర్వాత ఏమైతాదో అని నీవు అనుకుంటే అది నీకు నువ్వు బాధ్యమే.